కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన దైవమా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ పునరుద్ధాన దినమున ఇటు రీతిగా అయా మమ్మల్ని సజీవ రెక్కలు ఉంచి నీ సన్నిధికి మేము చేరి అయా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిజమే, ఈ దినమును చూడని వారు అయా, ఈ దినమును నాయన తండ్రి ప్రవేశించిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ అయా వారికంటే శ్రేష్ఠులుగా మమ్మల్ని ఉంచి నాయన తండ్రి, ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ నాయన తండ్రి ఇంకొక మారు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకే స్తోత్రములు తండ్రి. ఇక్కడ నాయన తండ్రి బాబు ఆరాధన జరుగుతుండగా అయ్యా మాతో మాట్లాడండి, మా హృదయాలను నాయన తండ్రి నీ పాద సన్నిధిలో అయ్యా కుమ్మరించగలిగే ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నీ సేవకులు నిలువబడి నీ యొక్క వాక్యమును అయ్యా విత్తుచుండగా నాయన తండ్రి అయ్యా మా హృదయాన్ని సిద్ధపరుచుకుని అయ్యా ఆశతో కనిపెట్టుకుని నాయన తండ్రి నీ మాట కొరకు ఎదురు చూడగలిగే అయ్యా ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. అయ్యా మిగిలిన సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా చరించుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గడిచిన కాలమంతా ఆయన రెక్కల చాట్లు మనల్ని భద్రపరిచి 7వ నెల ఆఖరి వారంలో మనల్ని అందరినీ సజీవులుగా ఉంచిన మన దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. ఎంతమంది సిద్ధపడి వచ్చారండి ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి? హల్లెలూయా. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఈరోజు మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి ఆయన సన్నిధికి సిద్ధపడి వస్తే దేవుడు మన ఆరాధనని అంగీకరించగలిగిన దేవుడు. దయచేసి ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. ఆయన మనకిచ్చిన సమయమును బట్టి ఆయన స్తుతిస్తూ మాతో కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాను. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందామండి.
జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచి ఉంది. నీ సన్నిధికి సిద్ధమౌను, జీవము కలిగిన వాక్కులకు నీ సన్నిధిలో వేచియుందును. ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమౌను, జీవము కలిగిన వాక్కులకు నీ సన్నిధిలో వేచియుందును. సమాధాన సువార్త చాటెదం, సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం, సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుండును, అన్ని వేళల యందు ప్రభు యేసుని గణపరిచి కీర్తింతును. సిద్ధపడి పరిశుద్ధతతో నుండును, అన్ని వేళల యందు ప్రభు యేసుని కనపరచి కీర్తింతును. సత్కార్యముపై సిద్ధపడి పరిశుద్ధతతో నుండును, అన్ని వేళల యందు ప్రభు యేసుని కనపరచి కీర్తింతును. అందరం కలిసి పాడదాము. సమాధాన సువార్త చాటెదం, సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం, సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ఒత్తిడి కలిగి నీ రాకడకై మెలకువతో నేనుండును, నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతుంది. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును, నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును, నీ రాజ్య సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును. మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం, సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం, సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మరొకసారి పాడదాం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోడు
మనసును జోడు తొడిగి సమాధాన సమాధాన సువార్త చాటెదం సిద్ధ మనసును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం సమాధాన సువార్త చాటెదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై ప్రభు కొరకై మన హృదయము ప్రభు కొరకై. హల్లెలూయా. సెకండ్ సాంగ్, యేసు దేవుని ఆశ్రయించుమా సోదర సోదరి అనే సాంగ్ పాడుకుని దేవుని మహింపరచుకుందామండి. దేవుని ఆశ్రయించిన సోదర సోదరి ఈ క్షణము విశ్వసించు మా తండ్రి గొప్ప కార్యాలు జరిగిన యేసుదేవుని ఆశ్రయించుమా సోదర సోదరి క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే స్వస్థత లేక సహాయము లేక సోలిపోయావా యేసునామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవ మార్గాన రోగి అయిన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను. మాట మాత్రం సెలవిన్నాగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను. దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను. మాట సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను. విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును. విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును. యేసునందు విశ్వాసముంచుము యేసునందు విశ్వాసముంచుము యేసునామములోనే స్వస్థత పాడదామండి అందరూ. యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవ మార్గాన. దుఃఖ స్థితిలో అన్న తన ఆత్మను దేవుని సన్నిధికి కుమ్మరించుకొని మొక్కుబడి చేసి ప్రార్థించను. దీవింపబడిన కుమారుని పొందెను.
స్థితిలో అన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొని బలి చేసి ప్రార్థించెను. దీవింపబడెను, కుమారుని పొందెను. నీవు అడుగుము నీకివ్వబడును, నీవు అడుగుము నీకివ్వబడును. యేసుని ప్రార్థించుము, యేసుని ప్రార్థించుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. శోధనలైన సమస్తమును కోల్పోయిన యోబు వంటి విశ్వాసము గమనించుము. యథార్థతతో నిరీక్షించను, రెండంతల దీవెనను పొందుకొనెను. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబు వంటి విశ్వాసం గమనించుమా. యథార్థతతో నిరీక్షించెను, రెండంతల దీవెనలు పొందుకొనెను. సహనము చూపుము, సమకూడి జరుగును. సహనము చూపుము, సమకూడి జరుగును. యేసునందు నిరీక్షించుము, యేసునందు నిరీక్షించుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు కృపలోనే భద్రత, యేసు యేసు రక్తములోనే విమోచన. విమోచన. యేసే నడిపించును జీవ యేసే మార్గాన. నడిపించును జీవ మార్గాన. యేసు దేవుని ఆశ్రయించుమా. సోదరా సోదరి క్షణమే విశ్వసించుమా, తండ్రిని వేడుమా. గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. స్వస్థత లేక సహాయము లేక సోలిపోయావా. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. యేసు దేవుని ఆశ్రయించుమా. సోదరా సోదరి విశ్వసించుమా, తండ్రిని వేడుమా. గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. హల్లెలూయా, ఓన్లీ వాయిసెస్ ఒక్కటే హల్లెలూయా. నాతో కలిసి ఈ పల్లవి పాడాల్సిందిగా కోరుతున్నానండి. యేసు దేవుని ఆశ్రయించు మా సోదరి సోదరు. యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరి క్షణమే. ప్రతి ఒక్కరు పాడదాం. విశ్వసించుమా, తండ్రిని వేడుమా.
కార్యాలు జరుగును నీ ఎదుటే. స్వస్థత లేక స్వస్థత లేక సహాయము లేక సోలిపోయావా. ఒక నిరీక్షణ ఏంటంటే యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. యేసునామం, యేసునామములోనే స్వస్థత. ప్రతి ఒక్కరు నోరు తెలిసి పాడదామా? యేసు కృపలోనే భద్రత, భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒక్కొక్కసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధపరచుమయ, నన్ను అభిషేకించుమయ, ప్రత్యేకపరచుమయ, నన్ను ప్రతిష్ఠ చేయుమయ అని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధపరచుమయా, అభిషేకించుమయా, ప్రత్యేకపరచుమయా, నన్ను ప్రతిష్ఠ చేయుమయా. పరిశుద్ధపరచుమయా, అభిషేకించుమయా, ప్రత్యేకపరచుమయా, నన్ను ప్రతిష్ఠ చేయుమయా. నీ దివ్య సేవను నే చేయగా నీ ఆత్మతో నింపుమయా, శుద్ధాత్మతో నింపుమయా. నీ దివ్య సేవను నే చేయగా నీ ఆత్మతో నింపుమయా, శుద్ధాత్మతో నింపుమయా. పరిశుద్ధపరచుమయా, అభిషేకించుమయా, ప్రత్యేకపరచుమయా, నన్ను ప్రతిష్ఠ చేయుమయా. సాధనముగా మలచుమయా, నీ మహిలోని మహిమని చాటగా అభిషేకించి ప్రతిష్ఠించుము నా అవయవములు నీ నీతికి. సాధనముగా మలచుమయా, ఈ మహిలోని మహిమని చాటగా అభిషేకించి ప్రతిష్ఠించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధపరచుమయా, అభిషేకించుమయా, ప్రత్యేకపరచుమయా, నన్ను ప్రతిష్ఠ చేయుమయా. పరిశుద్ధపరచుమయా, అభిషేకించుమయా, ప్రత్యేకపరచుమయా, నన్ను ప్రతిష్ఠ చేయుమయా.
పరిశుద్ధాత్మకు నిలయమై నా దేహముతో నిన్ను గణపరచగా పరిశుద్ధాత్మలు బంధించుము నా దేహమే నీ ఆలయమై పరిశుద్ధాత్మకు నిలయమై నా దేహముతో నిన్ను గణపరచగా పరిశుద్ధాత్మలు బంధించుము హల్లెలూయా 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 పరిశుద్ధపరచుమయా అభిషేకించుమయా ప్రత్యేకపరచుమయా నన్ను ప్రతిష్ఠ చేయుమయా పరిశుద్ధపరచుమయా అభిషేకించుమయా ప్రత్యేకపరచుమయా నన్ను ప్రతిష్ఠ చేయుమయా నీ దివ్య సేవలు నే చేయగా నీ ఆత్మతో నింపుమయా శుద్ధాత్మతో నింపుమయా నీ దివ్య సేవలు నే చేయగా నీ ఆత్మతో నింపుమయా శుద్ధాత్మతో నింపుమయా పరిశుద్ధపరచుమయా అభిషేకించుమయా ప్రత్యేకపరచుమయా నన్ను ప్రతిష్ఠ చేయుమయా పరిశుద్ధపరచుమయా అభిషేకించుమయా ప్రత్యేకపరచుమయా నన్ను ప్రతిష్ఠ చేయుమయా హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్. అందరం లేచి నిలబడి దేవుని నామం మహింపరచుకుందామండి. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనం మన జీవితంలో దేని ద్వారా బందీలుగా ఉండిపోతున్నామండి? మన జీవితంలో ఈరోజు సాతానుకి మన జీవితంలో ఏ ప్లేస్లో ఏ పార్ట్లో మనం ఆయన చేతులు సాతాను చేతులకి మన జీవితాన్ని అప్పగించేస్తున్నామండి. అది ఒక ఎడిక్షన్ అవ్వచ్చు, లేదా ఒక వ్యసనం అవ్వచ్చు, లేదా మన పాపపు స్థితిని అయి ఉండొచ్చు. ఏదైనా సరే దేవుడి నుంచి మనల్ని వెనక్కి లాగుతున్న ఆ ప్లేస్ అదేంటి మన జీవితంలో? దేనికి మన జీవితం బందీలుగా ఉంటున్నాం మనం? బైబిల్ నుంచి కీర్తనలు 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ కీర్తనలు దావీదు ఎలాంటి పరిస్థితిలో రాశారంటే, సౌల్ నుంచి తప్పించుకుంటూ ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దావీదుకి సహాయం దొరకదు. అలాంటప్పుడు దావీదు తన అనుచరులతో కలిసి అదీలాము అనే గృహలో ఆయన దాక్కుని ఉంటారండి. అప్పుడు ఆయన ఈ కీర్తన రాశారు. అది ఎలాంటి పరిస్థితి అంటే ఒక హోప్లెస్, ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఆయన హృదయము ఒక భయముతో నిండి ఉన్నప్పుడు ఆయన ఈ కీర్తన రాశారు. అలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఆ శ్రమలో ఆ శ్రమకి ఆయన బందీ అయిపోలేదు, కానీ ఆయన జీవితం అక్కడితో అయిపోయింది అని అనుకోలేదు. కానీ ఆయన అప్పుడు పలికిన మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండిను. ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి? అసలు ఒక హెల్ప్లెస్, ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఆయన అంత దృఢముగా, అంత బోల్డ్గా ఆయన నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదును అని చెప్పారంటే ఆయన ఎలా ఉన్నారండి? డేవిడ్ వాజ్ బౌండెడ్ విత్ గాడ్ స్పిరిట్. దావీదు దేవుని యొక్క ఆత్మతో బంధింపబడి ఉన్నారు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన నిలబడగలిగారు. ఎలా అంటే నిలకడగా.
ఈరోజు మన జీవితంలో చిన్న చిన్న పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఏమవుతామంటే మన నిలకడను మనం కోల్పోతాం. మనం ఉన్న పరిస్థితి బట్టి మనం సాతానికి లోబడిపోతూ ఉంటాం. ఆ రోజు దావీదు జీవితంలో అది ఒక శ్రమ అయి ఉండొచ్చు, కానీ ఆయన దేవుని స్తుతిస్తూ ఆయన నిలబడ్డారండి. ఈరోజు మన జీవితంలో అది శ్రమ, ఆ ప్లేస్లో మన జీవితంలో ఒక ఎడిక్షన్ అవ్వ ఉండొచ్చు, ఒక టెంప్టేషన్స్కి మనం లోబడిపోతూ ఉండొచ్చు, లేదా మన పాపపు స్థితి మనల్ని వెనక్కి లాగుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు చాలాసార్లు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు దేవుడు కదండి. మాట్లాడినప్పుడు చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం మన జీవితంలో. కానీ ఎప్పుడైతే మళ్ళీ మన బలహీనత పరిస్థితుల్లో మనల్ని వెనక్కి లాగే పరిస్థితులు, మనల్ని ప్రతికూల పరిస్థితులు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ప్రతి ఒక్కదానికి మనం ఏమవుతామంటే మళ్ళీ తిరిగి లోబడిపోతూ ఉంటాం. ఈరోజు నీవు గనుక దేవుని ఆత్మతో నన్ను నింపండి తండ్రి, దేవుని ఆత్మతో నేను నింపబడడానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్నప్పుడు, నువ్వు ఇష్టపడితే దేవుడు ఆయన ఆత్మను నీలో నింపడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా ఉండొచ్చు, కానీ ఆయన ప్రతి దానిని మార్చుకుంటూ రాగలిగే దేవుడు. నమ్మితే అందరము కలిసి మన 2 చేతులు ఆయన వైపు ఉంచి యేసయ్యా యేసయ్యా అని పాడుతూ దేవుని నామం మహింపరుచుకుందాం. ఇది క్రొత్త పాట అయి ఉండొచ్చు, స్క్రీన్ పైన లిరిక్స్ వస్తున్నాయి. అందరము కలిసి దేవుని నామం ఆరాధించుకుందామండి. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి పాడదామండి. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా నిన్ను సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీ కొరకు నేను నిలబడతాను తండ్రి. నన్ను నీ ఆత్మతో నింపండి అని అడుగుదామండి. మరొకసారి యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీలైపోయా నిలువు నీగీతేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా. బందీనైపోయా నిలువు నీగీతేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా. యేసయ్యా చెప్తామండి. అందరం 2 చేతుల వైపు ఉంచి పాడదాం ఇంకొంచెం గట్టిగా. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండని కృపలను వర్ణించగలనా? ఈరోజు ప్రతిసారి ఆయన ప్రేమను మనకి కనపరుచుకుంటూ వస్తున్నారు, కానీ మనం రుచి చూచి వెళ్ళిపోయేలా ఉంటున్నాం, గ్రహించుకోవట్లేదు. ఈరోజు ఒక్కసారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామండి. కృపలను వర్ణించ
జలముతో నిన్నే మహిమ పరుతూ. ఈరోజు అనేక సార్లు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి ఆయన, కానీ మనము మన హృదయాలను తెరిచిన వారిగా మనం ఉండట్లేదు. అందరం గట్టిగా ఆయన అడుగుదామండి. జలముతో నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నిలము నీకి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నిలము నీకి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, యేసయ్యా, అందరం మన చేతులు ఆయన వైపు ఉంచుదామయ్యా. ఇంకొంచెం బిగ్గరగా. యేసయ్యా, 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 మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. ఈరోజు దావీదు జీవితంలో ఆయన విడుదల పొంది ఉన్నారు, ఆయన ఆత్మతో నిండి ఉన్నారు. ఈరోజు నీకు విడుదల కావాలి. ఈరోజు నువ్వు దేవుని యొద్దకు రాగలిగితే, దేవుడు తెరవగలిగితే, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దండి. నిలమునికి తేలాక నీ విడుదలనే పొందా. నిలమునికి తేలాక నీవు పొంగిపోయా. నిలమునికి తేలాక నీ జీవమునే పొందా. నిలమునికి తేలాక నీ బందీనైపోయా. నిలమునికి తేలాక నీ విడుదలనే పొందా. ఈరోజు అడుగుదామని ఆయన ఆత్మతో మనల్ని నింపమని మనం అడుగుదాం. పొంగిపోయా. నిలమునికి తేలాక నీ జీవమునే పొందా. నిలమునికి తేలాక నీ బందీనైపోయా. యేసయ్యా, ఇంకొంచెం బిగ్గరగా చెప్తామండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈరోజు మీ ఆత్మను ఆయన చేతికి అప్పగిస్తే ఆయన ఆత్మకు మిమ్మల్ని నింపడానికి రెడీగా ఉన్నారు. యేసయ్యా, 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 యేసయ్యా. ఆఖరిసారిగా యేసయ్యా, 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 యేసయ్యా. ఈరోజు మన జీవితంలో అనేక సంవత్సరాలుగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మనము పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనము నిలబడలేకపోతున్నామండి. దావీదు జీవితంలో అలాంటి ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఆయన స్తుతించమని చెప్పడమే కాదు, కానీ ఆయనతో ఉన్న వారందరికీ ఆయన చెప్పిన మాట ఆయన బట్టి ఆయన సాక్షిగా నిలబడ్డారు. ఈరోజు నా స్థితి నన్ను భయపెడుతుంది, నా శ్రమలు నన్ను భయపెడుతున్నాయి.
నన్ను వెనక్కి లాగుతున్నాయని అనుకుంటే దావీదు చెప్పే మాట ఏంటంటే, నాతో కూడి యెహోవాను స్తుతించుడి, మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయదము. ఎందుకు గణపరచాలండి ఆయన్ని? ఎందుకు ఏకముగా కూడి ఆయన గొప్ప చేయాలి అంటే, ఆయన అక్కడ సాక్ష్యం ఇస్తున్నారేమనంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటినీ ఆయన తప్పించాను. ఈరోజు నీవు నేను ఒక సాక్షిగా ఉండగలుగుతున్నామా? ఈరోజు మన జీవితంలో ఆయన ఆత్మతో నింపబడి ఉన్నామా? మనం పడిపోయే స్థితిలో కూడా మనం నిలకడగా ఆయన కొరకు నిలబడగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. అందరము కలిసి యేసయ్యా యేసయ్యా అని పాడుతూ దేవుని నామం మహింపరుచుకుందాము. యేసయ్యా 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 అడుగుదామండి. నన్ను బలపరచండి తండ్రి, ఈ ఆత్మతో నన్ను నింపండి తండ్రి, నాతో మాట్లాడండి తండ్రి, నిలకడ జీవితాన్ని నాకు దయచేయండి, తొట్టిల్లకుండా నన్ను చేయండి, నీ కొరకు బ్రతికే వారిగా నన్ను ఉంచండి. మరొకసారి యేసయ్యా యేసయ్యా, ఇంకొంచెం బిగ్గరగా చెప్దామండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీలో మునిగి తేలక, నీలో మునిగి తేలక నీ విడుదలనే పొందా, నీలో మునిగి తేలక నీవు పొంగిపోయా, నీలో మునిగి తేలక నీ జీవమునే పొందా, నీలో మునిగి తేలక నీ బందీనైపోయా, నీలో మునిగి తేలక. ఆయనకి ఈరోజు విడుదలనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఆయన అడుగుదామండి. ఆయన జీవము నీలో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. నీలో మునిగి తేలాక నీ జీవమునే పొందా, నీలో మునిగి తేలాక నీ బందీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. మైక్స్ లేకుండా పాడదామండి. ఆఖరిసారిగా ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దండి. ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడదాం ఈరోజు. దేవా, నన్ను నీ ఆత్మతో నింపండి, నీ జీవముతో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి. అయ్యా, త్రొట్టిల్లే వారిగా ఉండకుండా నాకు సహాయం చేయండి అని అడుగుదామండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, ప్రభు ఉదయకాల సమయాలు ఇటు రీతిలో మీ సన్నిధిలో కూడుకుని అయ్యా మిమ్మల్ని ఆరాధించగలిగే కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు, ఈరోజు మా జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి అయ్యా ప్రభా దేవా, మా జీవితంలో మా ముందున్న టెంప్టేషన్స్ బట్టి లేవా అయ్యా ప్రభా, ప్రతి ఒక్క దానిని బట్టి అయ్యా ప్రభా మీకు దూరముగా వెళ్తున్నామేమో. అయ్యా ప్రభా దేవా, నిలకడగా ఉండలేకపోతున్నామేమో. అయ్యా ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి అయ్యా మాతో మాట్లాడి అయ్యా అనేక మందికి దావీదు వల్లే మేము సాక్షిగా నిలబడగలిగే కృపను దయచే. నీ వాక్యముతో మేము ఆ మనసుని నింపుకోగలిగే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పాప పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క దాని నుంచి మాకు విడుదలను దయచేయండి. మీ కొరకు పనిచేసే సాధనముగా మేము ఉండగలిగే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, మా జీవితంలో ఇప్పటి వరకు తెలిసి తెలియక ఏ పాపము చేసినా, ఎటువంటి వ్యతిరేకమైన పనులు మేము చేసినా మమ్మల్ని క్షమించండి.
అయ్యా మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రభు వాక్యం చెప్తుండగా అయ్యా మాతో ఉండి అయ్యా ప్రభు దేవ విని గ్రహించే మనసును మాకు దయచేయమని అయ్యా ప్రభు ఈ చిన్న ప్రార్థన అయ్యా ప్రభు మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నానండి. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరలా ఆయన సన్నిధిలో కూర్చుని దేవుని మాటను వినడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి విలువైన సమయమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చాలా చక్కని బహుశ్రేష్టమైనటువంటి ఆరాధన కుమార్తె జరిగించారు. నిజంగా మంచి బిడ్డలను దేవుడు నిజంగా అనుగ్రహించినందుకు చాలా దేవుని నిజంగా స్తుతిస్తున్నాం. దేవుని వాక్యమును చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయం మనము వరుసగా ధ్యానించుకుంటూ వెళుతున్నామండి. మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ అధ్యాయములన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటి అంటే, కుటుంబములను గురించి జ్ఞాపకం చేస్తూ వస్తున్నానండి. ఇవన్నీ కుటుంబములలో జరుగుతూ ఉన్నటువంటి సంగతులన్నీ మనము వరుసగా ధ్యానం చేసుకుంటూ వెళుతున్నాం. అబ్రహాము కుటుంబము, ఇస్సాకు యొక్క కుటుంబము, యాకోబు యొక్క కుటుంబము, ఆ తరువాత భవిష్యత్తులో యోసేపు కుటుంబము దగ్గరకు వస్తాం. యాకోబు కుటుంబము యొక్క చరిత్ర ఇంకా ముగియబడలేదు, వెళుతున్నాం. ఈ దినమున కుటుంబములతో ఉన్నటువంటి వారి అందరికీ అవసరమైనవి ఇవి. క్రీస్తు ఆయన జన్మించక ముందు వ్రాయబడినటువంటి ప్రతి సంగతి ఈ 21వ శతాబ్దంలో ఈవేళ కుటుంబాలలో జరుగుతున్నటువంటి ప్రతి అనుభవం మనము బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా చూడగలుగుతున్నామండి. ఫ్యామిలీస్లో ఏమేమి జరుగుతున్నాయో అవే ఈ దినాల్లో కనబడుతున్నాయి. ఈ అధ్యాయమును చదువుతూ ఉన్నప్పుడు నా హృదయంలో చాలా ఆలోచనలు వచ్చాయండి. కానీ చివరకు నేను ఒక శ్రేష్టమైనటువంటి అంశమును పెట్టుకున్నాను. ఉందా? ఏంటది? చదవండి, ఏంటో అది. ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ప్యాట్రియార్క్స్ ఫ్యామిలీ. నిజంగా టైం లేదండి ఈ వారం అంతా. కానీ అలాగ కూర్చుని మొట్టమొదట చదివినప్పుడు నా హృదయంలోనికి వచ్చినటువంటి
ఆ శ్రేష్టమైనటువంటి ఆలోచన ఏమిటి అంటే, పిల్లలను గురించి, ప్రత్యేకంగా యవన బిడ్డలను గురించి నా మైండ్ అంతా, నా దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంది. ఏమని పెట్టాలి అని అనుకున్నాను అంటే, ఈ అధ్యాయానికి వార్నింగ్ ఫర్ ది యంగ్ గర్ల్స్ అని పెట్టాను. మొట్టమొదటి రాసుకున్నాను నేను. ఎందుకో ఇంకా అలాగున చదువుతూ ఉన్న తరువాత మళ్ళీ నాకేమని అనిపించింది అంటే, అసలు ఆడపిల్లల దగ్గర కంటే ముందుగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదాం అని అనిపించింది. వార్నింగ్ ఫర్ ద పేరెంట్స్ అని పెట్టాలనుకున్నాను. ఇవన్నీ చెప్తున్నాను మీకు. ఈ అధ్యాయములు ఇవన్నీ కనబడుతున్నాయండి. ఆ తరువాత మళ్ళీ అలాగున చదువుతుంటే ఆ రెండు ప్రక్కన పెట్టి నేను ఈ శ్రేష్టమైనటువంటి మాట, ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్, దుఃఖకరమైనటువంటి పర్యవసానము, మన పితరుల యొక్క కుటుంబములలో జరిగినటువంటి దుఃఖకరమైనటువంటి పర్యవసానమును మనము గమనిస్తున్నాం. ఇంకా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి, ఈ అధ్యాయములన్నిటిలో ఒక భయంకరమైనటువంటి అధ్యాయం ఏది అంటే ఇదే 34వ అధ్యాయమే. ఈ అధ్యాయములో ఉన్నటువంటి సంగతులన్నీ ఎందుకంటే ఇలా వ్రాశారు, ఇలా వ్రాస్తే అసలు చదవాలని అనిపిస్తుందా? అసలు ఇటువంటి సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథములోనికి ఎందుకు అసలు ఇలాగున ఏమంటే మరుగు చేయకుండా ఎందుకు అలా వ్రాయడం జరిగింది అనే ప్రశ్న కూడా వచ్చిందని అనుకోండి. దేవుని యొక్క వాక్యమును చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, దేర్ ఆర్ నో సీక్రెట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చెప్పాలి, బైబిల్లో రహస్యములేమియు నో, రహస్యాలు లేవు. అన్నింటినీ బయట పెట్టారండి బైబిల్ గ్రంథంలో. ప్రతి సంగతిని బయట పెట్టారు. కొన్నిసార్లు కొన్ని భాగములు కొంతమంది చదవడానికి చాలా ఇబ్బంది పడుతూ, ఏంటండి బైబిల్ గ్రంథంలో ఇటువంటి విషయాలు రాశారు ఏంటండి అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. లోతు యొక్క చరిత్రను చదువుతూ, లోతు ఏంటి అంత భయంకరంగా ప్రవర్తించాడు వారి పిల్లలతో, ఇటువంటి సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో వచ్చాయా అని పురుషులు చాలామంది స్త్రీలను ఇంటిలో జాగ్రత్త, బైబిల్ గ్రంథాన్ని చదవద్దు, చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు రాశారు తెలుసా? వ్రాసి విడిచిపెట్టలేదు, అక్కడ వరకు విడిచిపెట్టలేదు. వ్రాసిన తరువాత దాని వలన వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష ఏదో అది కూడా వ్రాయడం జరిగింది బైబిల్ గ్రంథంలో. విడిచిపెట్టలేదు దేవుడు. ఒక మంచి కార్యమును చేస్తే అది కూడా వ్రాశారు, దానికి తగిన దీవెన అది కూడా వ్రాయడం జరిగింది. ఒక పాపము ఏమండి ఆ స్థలములో జరిగితే ఏమండి ఆ సంగతిని గురించి కూడా బైబిల్ గ్రంథము వ్రాయటం జరిగింది. ఆ తర్వాత దాని వలన వచ్చినటువంటి రిజల్ట్ ఎంత బిట్టర్గా ఉందో, ఎంత చేదుగా ఉందో అది కూడా వ్రాయడం జరిగింది. నువ్వు ఆ కాస్త మాత్రమే చదివి వదిలిపెట్టేసేవేమో, ఒకవేళ చదివిన వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నట్లయితే జాగ్రత్తగా నువ్వు చదివినది పూర్తిగా చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది. దావీదు జీవితంలో కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. బత్షెబా విషయంలో చేసినటువంటి పాపమునకు బదులుగా ఏమండి జరిగినటువంటి సంగతి ఏమిటో తెలుసండి? ఏమండి ఆ జరిగినటువంటి పని ఏమిటి అంటే, తన జీవితంలో ఏమండి జన్మించిన లేక పుట్టినటువంటి బిడ్డ చక్కగా అందంగా తయారయ్యి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి పని ఏమిటి అంటే, మరణ పడక మీదకి ఎక్కేసాడండి కుర్రాడు. 7 దినాలు ఉపవాసం పెట్టుకున్నాడండి, బూడిద వేసుకున్నాడు,
గోని పట్ట కట్టుకున్నాడు, గదిలో కూర్చున్నాడు. ఏమండి, పచ్చి మంచినీళ్ళు కూడా త్రాక్కుండగా ఉన్నాడు. 7 దినములు ఉపవాసం పెట్టుకుని ప్రార్థన చేశాడు. 7 దినాల వరకు ఏమంటే తలుపు తీయకుండా లోపలే ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఈ లోపల 7వ దినమున కబురు వచ్చేసింది. ఏమిటి అంటే, నీ కొడుకు చచ్చిపోయాడు, నీ కుమారుడు చనిపోయాడు. అంటే ప్రార్థన చేయడం తప్ప కాదు, ఉపవాసం ఉండడం తప్ప కాదు, గోని పట్టు కట్టుకోవడం తప్ప కాదు, ఏమండి బూడిద వేసుకుని కూర్చుని ఉండడం తప్ప కాదు, ఒక నియమం పెట్టుకోవడం తప్ప కాదు. కానీ ఏమండి అర్థమవుతుంది ఏమిటి అంటే, ఒక చిన్న కథ చెప్పగానే ఆ కథ తనకి అర్థమైంది. ఆ మనుష్యుడు నీవే. నాతాను వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, వెంటనే దాన్ని అంగీకరించాడు. బయటకు వచ్చాడు, స్నానానికి నీళ్లు పెట్టమన్నాడు, నూనె ఇమ్మన్నాడు, తలకు రాసుకుంటానని చెప్పాడు. ఏమండి భోజనము పెట్టమని చెప్పాడు. ఏమండి రాజుగారికి పిచ్చి పట్టిందేమో అని అనుకున్నారండి ఆ దినాన్ని. ఎందుకొరకంటే, ఎవరైనా చనిపోయిన తర్వాత స్నానం చేస్తానంటాడా, భోజనం తింటానంటాడా, ఏమండి నూనె రాసుకుంటానంటాడా? కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ దావీదునకు అర్థమైంది ఏమిటి అంటే, ఇక చనిపోయినటువంటి బిడ్డను నేను తీసుకొని రాలేను, ఆ బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలి. ఖచ్చితంగా నేను చేసిన పాపమునకు తగినటువంటి శిక్ష నేను ఖచ్చితంగా అనుభవిస్తూ ఉన్నాను. నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్ విల్ బి రిమైండ్. ఎంత మంచి మాట నిజంగా. పాపమునకు తగినటువంటి ప్రతిఫలము భూమి మీద నిలిచి ఉంటుందండి ఖచ్చితంగా. ఈ అధ్యాయం చదువుతుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. బ్రతిమలాడుకున్నానండి దేవుని. రాత్రి 5:20 అయింది, తెల్లవారి 4 గంటల నుంచి మళ్ళీ బ్రతిమలాడడం. ఆయన దగ్గర కూర్చుని 2 చేతులు జోడించి ఆయన సన్నిధిలో కూర్చుని, నాకు నిద్ర పట్టనివద్దు ఈ రాత్రి, రేపు మధ్యాహ్నమో రేపు రాత్రి పండుకుంటాను అవసరమైతలే. 5:20కి ఇంకా కొంచెం సేపు ప్రార్థన చేసుకుని పండుకున్నాను. పిల్లలు అప్పుడే లేచిపోయి వచ్చేసారు. ప్రభు ఏ విధమైనటువంటి బరువు లేకుండా, భారం లేకుండా ఎందుకంటే నీ పని, నీ సన్నిధిలో, నీ వాక్యం, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభు. 34వ అధ్యాయం అంతా అసలు ఏమని చెప్పాలి? ఈ అధ్యాయములకు ఎటువంటి అధ్యాయం అని చెప్పాలి? ఇన్ని అధ్యాయముల మధ్యలో ఒక నీచమైనటువంటి కార్యము జరిగినటువంటి అధ్యాయం అని చెప్పాలా? ఒక భయంకరమైనటువంటి, ఆ మాట కూడా ఉపయోగించారు ఒక చోట, సార్డెడ్ చాప్టర్ అని అన్నాడు. ఒక నీచమైనటువంటి కార్యము జరిగినటువంటి అది రైట్ అయినా పర్వాలేదు. దేవుని యొక్క వాక్యములో ఖచ్చితంగా వేటిని కూడా ఆయన మరుగు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ప్రతి సంగతిని వ్రాస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, నేను ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాను. ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్, దుఃఖకరమైనటువంటి సంగతులు ఈ దినాలలో భక్తుల యొక్క కుటుంబములలో, లేక దేవుని చేత ఏర్పరచబడినటువంటి కుటుంబములలో, దేవుని చేత నియమింపబడినటువంటి కుటుంబములలో, లేక దేవుని చేత పిలువబడినటువంటి కుటుంబములలో ఏం జరుగుతున్నవి అంటే నీచమైనటువంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయండి. దీనంతటికి కారణం ఏమండి? ఒక్కసారి 34వ అధ్యాయము మొదటి వాక్యం ఒక్కసారి చదవండి. ఎవరైనా లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆగుదామండి. ఈ అధ్యాయములో 30 వచనాలు కూడా 5 భాగములండి. మొదటి 5 వచనములు ఒక భాగం అండి. 6 నుండి 12 వరకు 2వ భాగం అండి. 13 నుండి 24 వరకు 3వ భాగం అండి.
25 నుంచి 29 వరకు 4 అండి, 30, 31, 5వ భాగం అండి. ఈ అధ్యాయమును 5 శ్రేష్టమైనటువంటి భాగములుగా విభాగించుకుని ఏమండి అక్కడ ఉన్నటువంటి చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఏమండి యాకోబునకు ఎంతమంది అండి కుమారులు? అమ్మా చెప్పండి. 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఇప్పుడు దీనాకు 10 మంది అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు. చివరిలో ఉంది దీనా యొక్క చరిత్రను దేవుడు జాగ్రత్తగా కానీ మనము చదువుతూ ఉంటే కొంతమంది చరిత్రలను దేవుడు ముందుకు వెళ్ళనివ్వలేదండి. 32వ అధ్యాయములో ఆమె యొక్క జన్మ విధానము అక్కడ మనము ఆమె సంగతి మనం చదువుతాం. 34వ అధ్యాయంలో ఆమె చరిత్రను జాగ్రత్తగా గమనిస్తున్నాం. 46వ అధ్యాయం వచ్చేసరికి ముగింపు అయిపోయింది. మళ్ళీ దీనా ఎక్కడికి కనిపించదు, దీనా ఎక్కడ కనపడదు. ఎందుకొరకు కొన్నిసార్లు ఎందుకో అలాగని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా జరిగినటువంటి సంగతి ఏమిటి అంటే లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను జాగ్రత్తగా వినాలని కోరుతున్నానండి. దీనా కుటుంబంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళుతుంది అనేది దీనా ఆ బిడ్డ మీదే నేను తప్పంతటిని మోపడం లేదు. తల్లిదండ్రులను చూస్తున్నానండి అనేక మందిని దినాన్ని. అదే మాత్రమే కాదు, యాకోబు లేయా చరిత్రను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దీనా వయస్సు ఆ దినములలో టీన్ ఏజ్ 14-15 సంవత్సరముల వయసు అంతే. ఈ వయస్సు కలిగినటువంటి కుమార్తె అక్కడ కనానీయుల యొక్క ఆ స్త్రీలను చూడడానికి కానీ బయలుదేరి వెళ్ళింది. అసలు చూడడానికి బయలుదేరి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తే దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ఇంటిలో కూడా బిడ్డ ఉండలేకపోతుందండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుమార్తె ఇంటిలో కూడా ఉండలేకపోతుంది. ఎందుకు తెలుసా? యాకోబు లేయా రాహేలు వాళ్ళిద్దరెవరు? వాళ్ళిద్దరెవరు? లేయా రాహేలు ఎవరు? అక్క చెల్లెళ్ళిద్దరు. అక్క చెల్లెళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంగతి ఏమిటి అంటే వారిద్దరి మధ్య బిట్టర్నెస్, వారిద్దరి మధ్య చెదైనటువంటి అనుభవాలు, వారిద్దరి మధ్య జెలసీ, వారిద్దరి మధ్య అసూయ. ఇటువంటి ఇద్దరిని కలిపి పెళ్లి చేసుకున్నాడు యాకోబు గారు. అక్కకు లేయాకేమో కుమార్తె దీనా పుట్టిందండి. లేయాకు మొదటి నుండి బాధ ఏమిటి అంటే నా చెల్లిని ఎక్కువగా ప్రేమిస్తాడు నా భర్త, రాహేలును ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు నా భర్త. మొదటి నుండి కూడా బాధేనండి. లేయాకు ప్రారంభం నుండి కూడా చాలా వేదనకు గురవుతూ ఉంది. ఇంటిలో తెలియకుండా జరుగుతున్నాయండి సమస్యలు. యాకోబునకు లేయాకు రాహేలుకు మధ్యలో సమస్యలు, లేయా రాహేలు యాకోబునకు మధ్య కూడా సమస్యలు. ఇప్పుడు కుటుంబంలో ఇటువంటి భయంకరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ దినాలలో ఎక్కువ సంగతులు మనం చూడగలుగుతున్నాం ఏమిటి అంటే ఇటువంటి పరిస్థితులను బట్టి మధ్యలో బిడ్డలు చాలా క్రష్ అయిపోతున్నారు. ఎంతమంది బిడ్డలు, ఎంతమంది పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితులను చూచి ఇంటిలో ఉండలేక ఇంటిలో ఉందామా బయటకు వెళ్ళిపోదామా, లేక ఉందామా అసలు శాశ్వతంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామా, లేకపోతే మరణమునకు బయటకు వెళ్ళిపోదామా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఊరు పారిపోదామా, ఇటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఇదంతా 34వ అధ్యాయంలో కనబడుతుందండి.
దీనా బయటకు వెళ్ళడానికి గల కారణం ఏవండి, తన తల్లి అయినటువంటి లేయా ఏవండి లేయా యొక్క చెల్లి అయినటువంటి రాహేలు వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రక్కని బిడ్డ దీనా చూస్తూ ఉన్నది అండి. యాకోబును చూస్తుంది. మా మమ్మీ అంటే ఎక్కువగా ప్రేమించడు మా డాడీ, మా మమ్మీ అంటే ఇష్టపడ్డు, అసలు ముందు మా మమ్మీనే ముందు చేసుకున్నాడు, మా చిన్నమ్మ అంటే ఇష్టపడతాడు. ఎంత దుఃఖకరమైనటువంటి విషయం అండి. బిడ్డల హృదయంలోనికి అటువంటి పరిస్థితిని కానీ అటువంటి మనసు కానీ బిడ్డల హృదయంలో కానీ కలిగితే ఏమండి, బిడ్డలు నాన్ననేమనలేరు, అమ్మనేమనలేరు, ఎవరిని ఏమనలేరు. బిడ్డలు ఏం చేయాలో చదువుకోబుద్ధి కాదు, ఏమండి పని చేయబుద్ధి కాదు, ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఏమండి మంచి బట్టలు వేసుకునే మనస్సు రాదు. ఏమండి ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. నెమ్మదిగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఈ దినములలో అనేకమైన కుటుంబాల యొక్క పరిస్థితిని మనము గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రులు కానీ ఆత్మీయముగా పరిపక్వ స్థితిలోనికి కానీ వెళితే, స్పిరిచువల్ మెచ్యూరిటీ కానీ తల్లిదండ్రులు అయినటువంటి వారికి కానీ ఉన్నట్లయితే, తండ్రి కానీ ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అంతస్తును కలిగిన వాడుగా కానీ ఉన్నట్లయితే, తల్లి కానీ ఆత్మీయముగా ఒక ఉన్నతమైన స్థానములు కానీ ఎదిగినట్లయితే, వారిద్దరు కానీ స్పిరిచువల్ మెచ్యూరిటీ కానీ కలిగి ఉన్నట్లయితే మన బిడ్డలు కూడా ఆ స్థితిలోనికి వస్తారు తప్పకుండా. తెలిసుండియో అవివేకినై తెలిసుండియో అవివేకినై నాకు దయచేయుము యేసయ్యా, ఆత్మీయ జ్ఞానమును నాకు దయచేయుము యేసయ్యా. పరచుట నేర్పయా, నీతో మాట్లాడుట నేర్పయా, నిన్ను కనపరచుట నేర్పయా, నీ ఉపకారములను మరువకుండా స్తుతింప నేర్పయా, నీ ఉపకారములను మరువకుండా స్తుతింప నేర్పయా, నీతో మాట్లాడుట నేర్పయా. ఆత్మీయ పరిపక్వత కాని బిడ్డలకుంటే, ఆత్మీయ అంతస్తు కానీ తల్లిదండ్రులకుంటే, తల్లిదండ్రులు కానీ బిడ్డలకు నేర్పిస్తే దీనా బయటికి వెళ్ళదు. అసలు పిల్లలు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండవు, అసలు వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళాలని అనిపించదు. బిడ్డలకు భయపడుతూ ఉంటారు. ఎందుకొరకంటే నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు, అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, వాళ్ళిద్దరు మనల్ని నడిపిస్తున్నారు, వాళ్ళిద్దరు వాక్యం చదవమని చెప్తున్నారు, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళమని చెప్తున్నారు. ప్రతి క్షణము కూడా స్పిరిచువాలిటీ గురించే మాట్లాడుతున్నారు, ఆత్మీయ అంతస్తుల గురించే మాట్లాడుతూ ఉన్నారు, దేవుని వాక్యముల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక వేరే మనసు బిడ్డకు రాదు, వేరే ఆలోచనలు హృదయంలోనికి రావు. బయట ఎక్కడికో వెళ్ళి ఎవరినో
చూడాలి, ఎక్కడికో వెళ్ళి ఏదో దర్శించి రావాలి అనే మనసు బిడ్డకు ఉండదండి. ఎందుకు వచ్చింది ఆ బిడ్డకు? నాకెందుకో అలాగున తీవ్రంగా ఆలోచన చేస్తూ అలాగున దేవుని యొక్క వాక్యం మీద మనస్సు పెట్టి దృష్టి పెడితే నిజంగా ఇంట్లో మనస్సు నెమ్మది లేక నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. ఆ బిడ్డది కూడా ఉంది తప్పు. నాన్న అమ్మ చక్కని ఆత్మీయ స్థితిలోనికిగా నడిపిస్తే, అందుకనే మొట్టమొదటిలోనే మోషే వ్రాసినటువంటి ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 4వ వాక్యములో 4, 5, 6 వచనాలలో అక్కడ ఏనాడో చెప్పడం జరిగింది, ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయన ద్వితీయుడు కాదు, ఆయన రెండవ వాడు కాదు, ఆయన ఒక్కడే. ఓన్లీ బిగాటన్. ఒక్కడే ఆయన అద్వితీయుడు, ఆయన ద్వితీయుడు కాదు. అక్కడ అంటాడో ఆ తర్వాత ఏమంటాడు తెలుసా అండి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ పిల్లలకు వాటిని అభ్యసింపజేసి, కూర్చున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ప్రపంచమంతా వాక్యమే ఉండేలాగా చేయి ఇజ్రాయెల్. నడిస్తే వాక్యం చెప్పు, కూర్చుంటే వాక్యం చెప్పు, లేస్తే వాక్యం చెప్పు, పడుకునేటప్పుడు వాక్యం చెప్పు, లేస్తే ప్రార్థన అని చెప్పు, నడిస్తే ప్రార్థన అని చెప్పుడు, కూర్చుంటే ప్రార్థన అని చెప్పు, పడుకోబోయేటప్పుడు ప్రార్థన అని చెప్పు. ఇంకొక మాట బిడ్డకు రాదు. బిడ్డ పెద్దదవుతుంది, ఇంకొక ఆలోచన రాదు, బయటకు వెళ్ళాలని అనిపించదు, ఇంకొకరిని చూడాలని అనిపించదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలని అనిపించదు, ఇంట్లో బయటకు రావాలని అనిపించదు. అమ్మ నాన్న మధ్య ఉన్నటువంటి సమస్యలను చూచినప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. అమ్మ నాన్న ఇంట్లో బాగుంటే, డాడీ మమ్మీ ఇంట్లో స్థిరంగా ఉంటే, వారిద్దరి యొక్క ఆత్మీయ స్థితి చక్కగా ఉంటే, వారు ఆత్మీయంగా పరిపక్వ స్థితిలో కానీ ఉన్నట్లయితే బిడ్డలను కూడా నడిపించగలిగిన వారు తప్పకుండా. ఆ పరిస్థితులను చూసినప్పుడు బిడ్డ బయటకు వెళ్ళిపోవడానికి మాత్రం ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్ళిపోతున్నారు ఇది నాన్నే, ఎంతమంది దీనాలు బయటకు కనపడుతున్నారు ఇది నాన్నే. అందరూ ఒకే రకమైన చరిత్ర కాదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, యాకోబు లేయా నిజముగా లేయా రాహేలు వారి మధ్య సరైనటువంటి సత్సంబంధముగా ఉన్నట్లయితే లేయా కడుపున పుట్టినటువంటి కుమార్తె చాలా బాధపడి ఉంటుంది. మా మమ్మీని చూసినప్పుడు మా డాడీ ఇష్టపడి ఉన్నాడు బహుశా, ఎందుకంటే మా అమ్మ కళ్ళు బాగో, మా చిన్నమ్మను బాగా ప్రేమిస్తాడు. ఇటువంటి మనసు, ఇటువంటి ఆలోచనలు బిడ్డల హృదయంలో కానీ ఉన్నట్లయితే, లేక వారి మధ్య సరి అయినటువంటి అవగాహన కానీ లేకపోతే, వారిద్దరి మధ్య సరి అయినటువంటి అండర్స్టాండింగ్ కానీ లేకపోతే, వారిద్దరి మధ్య సరిగా అర్థం చేసుకోనలేని వారైతే, వారిద్దరు చక్కగా ప్రార్థన చేసుకోనలేని వారైతే, వారిద్దరి మధ్య సమాధానము కానీ లేకపోతే, వారిద్దరు సరి అయిన విధానంలో మాట్లాడుకోనకపోతే, వారిద్దరు కలిసి ఉండకపోతే ఇంట్లో బిడ్డలు నరకాన్ని చూస్తున్నారు. ఇది నాన్న 34వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ నరకం దేనా చూస్తుంది, దినాన్ని బయటకు వెళ్ళిపోతుంది. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళను. ఒంటరిగా బయలుదేరి వెళుతుందమ్మా. అసలు ఒంటరిగా బయలుదేరి వెళ్ళడం అనేది తప్పు, నిజమే. దీనా అనేది తప్పే. ఎందుకు వెళ్ళావు ఒంటరిగా? ఆమె అనుకుని ఉంటుంది బహుశా, జస్ట్ షీ డిసైడెడ్ టు టేక్ ఎ వాక్ బై హర్ సెల్ఫ్. తనంతట తాను ఏమని అనుకుంటుంది అంటే, ఏం పర్లేదు, నాకు నేను జాగ్రత్తగా ఉండగలను అని అనుకుంది. కానీ నీవు జాగ్రత్తగా ఉండలేవు. నీవు జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నావేమో, కానీ నీవు జాగ్రత్తగా ఉండలేవు. నువ్వు ప్రతి క్షణము కూడా నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్లో, నువ్వు తీసుకునే ప్రతి ఆలోచనలో నువ్వు బయటికి అడుగు ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. చాలా జాగ్రత్తగా లోకాన్ని చూడాలి, లోకమును జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. లోకములో చాలా అజాగ్రత్తగా ఉండడానికి మాత్రము వీలు లేదు. అమెరికా దేశంలో నేను విన్నటువంటి మాట అండి, చిన్న బిడ్డలు వాళ్ళు తల్లి కారు వేసుకుని
డ్యూటీకి వెళ్ళిపోతారు, ఏమండి నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోతారు, భర్త వెళ్ళిపోతాడు, ఏమండి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు పిలిచి అనే మాట ఏమిటి అంటే, నేను విన్న మాట ఏంటంటే, డాటర్ యు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కుమార్తె నీకు నువ్వే జాగ్రత్త పడమ్మా. సన్ యు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నీకు నీవే జాగ్రత్త పడు బాబు. ఏమండి నిన్నెవరు నేను రాను కూడా రాను, అమ్మ కూడా రాదు, ఎవరు కూడా రారు. నీకు నీవే జాగ్రత్త పడాలి, నీకు నీవే జాగ్రత్తగా వెళ్ళాలి, నీకు నీవే జాగ్రత్తగా రావాలి, నీకు నీవే జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. మధ్యలో ఏం తింటావో, ఏం త్రాగుతావో, ఏం చేస్తావో, ఏ పరిస్థితులకు వెళుతావో, ఏ స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడుతుందో, ఎవరి యొక్క ప్రభావము నీ మీద పడుతుందో, ఏమండి ఎవరి మీద నీకు మొగ్గు చూపిస్తావో, నీకు నీవే కాపాడుకొనవలసినటువంటి అవసరం ఉంది. నేను ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యము ఎరిగిన మన కుటుంబములలో కూడా, ఏమండి ఏర్పరచబడినటువంటి కుటుంబములలో కూడా అపవాది అటాక్, ఎంత భయంకరమైన అటాక్ చేస్తుందా, దాడి. యాకోబు కుటుంబం మీద దాడి అంటే వీళ్ళెవరండి? చోజన్ జనరేషన్ అండి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగం అండి. జనాంగం ఇంత మంచి శ్రేష్టమైనటువంటి జనాంగం. వీళ్ళ యొక్క ఏమంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి వారు ఉండేది, వాగ్దానం చేయబడిన స్థలములో నుండి వారు ఉండేది, యెరూషలేములో నుండి వాళ్ళు ఉండేది బేతేలులో నుండి. ఇంత చక్కని శ్రేష్టమైనటువంటి స్థలములో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఇటువంటి భయంకరమైనటువంటి సంగతులు ఏర్పడతాయా? ఖచ్చితంగా. ఏర్పరచబడిన వారిని సహితము కూడా పడద్రోయగలిగినటువంటి శక్తి కలిగినది అపవాదే. నక్షత్రములు వలె ఏమండి అక్కడ ప్రకాశించినటువంటి వారిని సహితం కూడా క్రిందకు పడత్రోయగలిగినటువంటి శక్తి కలిగిందండి అపవాది. ఏమని పెడదాం అనుకుని తెలుసండి నాకు నేనే, యంగ్ గర్ల్స్ టేక్ కేర్ అని పెడదాం అనుకున్నాను. స్ట్రాంగ్గా ఉంది, మళ్ళీ నమ్మి తిట్టుకుంటారేమో అనేసి టేక్ కేర్ యంగ్ గర్ల్స్ అని పెడదామని అనుకున్నాను. మళ్ళీ పేరెంట్స్ టేక్ కేర్ అని పెడదాం అనుకున్నాను. వద్దులే ఇంకా అవన్నీ అని నేనే మానుకున్నాను. కానీ అవన్నీ అందులో సూట్ అయిపోతాయి. కాన్సిక్వెన్సెస్, ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్, దుఃఖకరమైన పర్యవసానములు కుటుంబంలో జరుగుతున్నాయి. నేను అనుకుంటూ ఉన్నాను, దీని బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ అమ్మ నాన్న యొక్క పరిస్థితిని చూచి, నాన్న ఏమండి రాహేల్తో ఎక్కువ మాట్లాడతాడు, మా అమ్మగారితో మాట్లాడాడు. ఎందుకు నేను ఇంట్లో ఏం చేయను, నేను ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు, ఎవరికైనా చెప్పాలనిపించదు. ఏమండి ఎందుకొరకు పెద్దదవుతుంది, పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు, వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు, వాళ్ళే మదన పడుతూ ఉంటారు, బయటకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు, ఏమండి బాధపడుతూ ఉంటారు, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతారు. చివరికి ఎంతవరకు దారితీస్తాయంటే, తల్లిదండ్రుల పరిస్థితి కానీ సరిగ్గా లేకపోతే ఏమండి ఈ దినములలో ఏమండి బిడ్డల యొక్క పరిస్థితులు ఎన్ని కుటుంబంలో మేము చూస్తున్నాము అంటే. తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, జాగ్రత్త. మిమ్మల్ని చూసినప్పుడు ఏమండి బిడ్డల యొక్క పరిస్థితి కొన్నిసార్లు బిడ్డలు అప్సెట్ అయిపోతూ ఉంటారండి. కనానీయుల కుమార్తెలను చూడ్డానికని బయలుదేరి వెళ్ళినట్లుగా రాశారు. కానీ ఖచ్చితంగా అమ్మ నాన్న మధ్య ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మీరు గమనించండి. యాకోబు ఏ విషయంలో కూడా పట్టించుకునే వాడిగా కనపట్లేదండి అక్కడ. నేను అలాగ తీవ్రంగా ఏమండి ఆ అధ్యాయంలో యాకోబులోనికి అలా చూస్తూ ఉన్నప్పుడు, నువ్వు చెప్పడానికి సరిపోవు అని అనుకుంటూ చదువుకున్నాను నేను. నువ్వు చెప్పడానికి సరిపోవు యాకోబు, అందుకే నువ్వేం పట్టించుకోవట్లేదు అక్కడ. చెప్పగలిగిన ధైర్యం నీకు లేదు. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నానండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఏమండి అక్కడ మీరు చదువుతారా 2వ వచనాన్ని, ఆ దేశము ఏలిన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరచెను. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత భయంకరముగా బయట వినుచున్నటువంటి మాటలు ఈ దినమున బైబిల్ గ్రంథంలో మనము చదవలసి వస్తుంది, వినవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంత కఠినమైన ఎంత భయంకరమైనటువంటి సంగతులు అంటే.
బయటకు వెళ్ళగానే బయట కనపడింది ఏమండి, మరి ఈ టీనేజ్ గర్ల్ కనపడగానే అక్కడ ఆ పరిపాలన చేస్తున్నటువంటి ఏమండి నాయకుని యొక్క కుమారుడు, ఇక నాయకుని కుమారుడు కదా, ఎవరు ఏం చేయరు, ఇక ఎవరు ఏం చేయరు, నా ఇష్టం అనుకున్నాడు. అందంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, నేను గమనిస్తున్నాను ఏంటి అంటే, అమ్మాయి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడు, ఓకే ఇట్స్ డిఫరెంట్, అలాగే చేయలేదు. లేక అమ్మాయిని ప్రేమించాడు, అది ఏమన్నా అలాగే కాదు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేసినటువంటి పని ఏమిటి అంటే దౌర్జన్యం చేశాడు. ఇదంతా చదివితే అదే అర్థమవుతుంది. అక్కడ దౌర్జన్యం చేశాడు అమ్మాయి మీద. దానికి తగినటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా ఏమండి వాళ్ళ కుటుంబం అంతా అనుభవించిందండి. అది నానే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంత రఫ్గా వెళ్ళావు అసలు నీవు? హమోరు కుమారుడగు షెకెం ఏమండి ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాను. ఏమండి ద పూర్ గర్ల్ రూయిండ్. ఏమండి ఆ పాప, ఆ యవన కుమార్తె చెడిపోయిందండి, పాడైపోయిందండి. కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అలా చదువుతున్నప్పుడు ఆత్మీయముగా కాని బిడ్డ ఎదిగి ఉంటే, ప్రార్థనలో బిడ్డ ఎదిగి ఉంటే, పరిశుద్ధతలో ఎదిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యములో ఎదిగి ఉన్నట్లయితే, ఏమంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ కానీ బిడ్డకు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు అద్భుతంగా తప్పించేవాడండి. అన్నామని చరిత్ర చదివారు ఎవరైనా? అన్నామని బయలుదేరి పుల్లలు ఏరుకుంటూ ఉంటే, పుల్లలు ఏరుకుంటూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటుందండి. ఒక కార్యం జరిగిన తర్వాత, జరగక ముందు ఉపవాసం కాదు, ఒక కార్యం దేవుడు చేసిన తర్వాత 7 రోజులు ఉపవాసం పెట్టుకునేది. ఎందుకు పెట్టుకున్నామంటే, దేవుడు నా జీవితంలో కార్యము జరగక ముందు కాదు నేను ఉపవాసం ఉన్నది, కార్యము నా జీవితంలో చేశారు కనుక నేనేం చేయాలి, నాకు ఏమండి నేను ఆయనకు కృతజ్ఞతగా నేనేమి చెల్లించలేక 7 రోజులు ఉపవాసం పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నావమ్మా? స్తుతి చెల్లించడానికి. ఎంత ఆశ్చర్యం. పొల్లలేరుకుంటూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే మాట్లాడుతున్నాడు దేవుడు. అన్నమణి జాగ్రత్త, ఎవరో వస్తున్నాడు, ఎవనొస్తాడు, నెమ్మదిగానే వెళ్ళిపో. ఆత్మీయ స్థితిలో కానీ పెరిగితే నిన్ను అద్భుతమైన విధానంలో తప్పించగలిగినటువంటి వాడు. నమ్మిత దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాను. ఆయన ఏ విధముగా తప్పిస్తారో తెలీదు, ఎలాగునో ఆయన ఏ విధముగా ఆయన అడ్డుపడతారో తెలీదు, లేక నిన్ను కనపడకుండా కూడా చేయగలిగినటువంటి వాడు. శత్రువు యొక్క కన్నులకు నిన్ను కనపడకుండా చేస్తాడు, అపవాది యొక్క కన్నులకు నిన్ను కనపడకుండా చేస్తాడు, నిన్ను ఆయన మరుగు చేస్తాడు, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఒక్కసారి ఆయన చేయి కానీ అడ్డు పెడితే ఆ చేతి నీడలో ఏమండి మరలా ఏమండి నువ్వు కనపడవు, నువ్వు కనిపించవు. అసలు దీనా ఎందుకు కనపడవలసిన పరిస్థితి వచ్చింది? ఎందుకు కనపడవలసిన పరిస్థితి వచ్చింది? నువ్వు ఆత్మీయముగా ఎదిగి ఉన్నట్లయితే నీకు దుస్థితి రాకుండా ఉండేదమ్మా, నీకు రాకుండా ఉండేదమ్మా. రాత్రి 5 గంటల వరకు ఆయన దగ్గర దండం పెట్టి కూర్చున్నానండి నేను. నాకేమీ అర్థం కావట్లేదు ఈ సంగతులు. అలా చూస్తూ ఉంటే అక్కడ ఏదో రాసినట్టుగా అనిపిస్తూ ఉండేదండి. నిజంగా నువ్వు స్పిరిచువల్ మెచ్యూరిటీ కానీ నీ జీవితంలో నీకు నిజంగా ఉన్నట్లయితే, ఏమంటే ఆత్మీయ అంతస్తు పరిపక్వత కానీ నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే, అన్ని విషయంలో పరిపక్వత నీకు వచ్చింది, అన్ని విషయంలో మెచ్యూరిటీ నీకు వచ్చింది, కానీ స్పిరిచువల్గా మెచ్యూరిటీ రాలేదు. అక్కడ కూడా మెచ్యూరిటీ నీకు వచ్చి నీ వైపునకు ఏమంటే షెకెం హమోరు యొక్క కుమారుడు అసలు నీ దగ్గరకు వచ్చేవాడు కాదు, నిన్ను పాడు చేసేవాడు కాదు, నీ చెంతకు వచ్చేవాడు కాదు, నీ దగ్గరకు వచ్చేవాడు కాదండి. దేవుని బిడ్డలారా, అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినమున ఎంతమంది బిడ్డలు ఎన్ని కుటుంబములలో ఏమండి ఆ తల్లిదండ్రుల మధ్య ఇద్దరి మధ్య సరి అయినటువంటి అవగాహన లేకుండా ఉన్నటువంటి వారి ఏమండి కుటుంబంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. ఒక పాపని మాకు బాగా ఏమండి బంధువులలో ఉన్న ఒక పాపని ఏమండి మంచిగా చదువుకుంది, అరే అమ్మ నీ వివాహం కొరకు ప్రార్థన చేసుకోమ్మా అంటే, ఎందుకు కట్టుకోవడానికా ఉంది. అదేంటది అంటే ఏం చూసుంటుంది? ఇద్దరి మధ్యలో వాళ్ళిద్దరిని ఏం చేయాలో మాకు అర్థం కాలేదు.
చేసుకో అంటే అమ్మ నాన్న కొట్టుకోవడమే చూసింది. ఏ పరిస్థితుల్లో ఎవరు ఎలా ఉన్నారో తెలియడం లేదు. ఎన్ని సంగతులు మీరు పేపర్లో చదువుతూ ఉంటారో, ఎన్ని సంగతులు ఏమండి టీవీ న్యూస్లో మీరు వింటూ ఉంటారో. దేవుని బిడ్డలారా, అసలు ఏం జరుగుతుందో లోకంలో అర్థం కావడం లేదు. ఇదంతా ఏంటండి? కొరత ఏమిటి అంటే ఏమండి ఆత్మీయ పరిపక్వత జీవితంలో లేక, ఏమండి దేవుని యొక్క వాక్య, ఏమండి ఆ సమృద్ధి అయినటువంటి దేవుని మాటలు నీ గుండెలో వెళ్ళక, లేక స్పిరిచువల్ మెచ్యూరిటీ లేక, స్పిరిచువల్ స్టాండర్డ్స్ లేక, ఏమండి దినమున కుటుంబములన్నీ చాలా భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. మీరు చదవండి, ఈ అధ్యాయములన్నిటిలో భయంకరమైన అధ్యాయం ఏది అంటే 34వ అధ్యాయమే. భయంకరమైనటువంటి అధ్యాయం 34వ అధ్యాయమే కనబడుతుంది. మొదటి 5 వచనాలు ఏమంటే అక్కడ కనబడుతున్నాయి. ఇక నేను ముందుకు వెళ్తున్నాను. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఒక్క వచనం చదవండి. 6వ వచనంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడుతూ అతని ఎద్దుకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇజ్రాయేలు జనములో అవమానకరమైన కార్యములు చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగులు కోపం వచ్చెను. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. నా కుమారుని యొక్క మనసు నీ కుమార్తె మీదనే ఉంది. ఏమండి మన కుటుంబములు, ఈ 2 కుటుంబాలు, ఏమండి ఈ 2 కుటుంబాలు సమాధాన పడిపోదాం. 2 కుటుంబాలు జాగ్రత్తగా కలిసి ఉందాం. ఏమండి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి తప్పకుండా వివాహం చేయాలి. మా అబ్బాయి యొక్క మనసు అంతా మీ అమ్మాయి మీదే ఉన్నది అని ఈ 6 నుండి 12 వచనములు మనము చదువుతున్నప్పుడు అక్కడ ఏమండి అవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఆ తర్వాత 13 నుండి 24 వచనాలు చదువుతున్నామని అనుకోండి. అక్కడ కూడా జరిగినటువంటి సంగతి ఏమిటి అంటే, అక్కడ జరిగిన ఒక మాట 13వ వచనం ఒకసారి చదువుతారమ్మా. అయితే తమ సహోదరుని దీనాను అతను చెరిపినందుకు యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి, అది ఏమంటే ఇక్కడ జరిగిన సంగతి ఏమిటి అంటే 13 నుండి 24 వచనం వరకు ఇది ఒక భాగం అండి. వాళ్ళు మాట్లాడిన కపటముగా మాట్లాడినటువంటి సంగతి ఏమిటి అంటే, ఇదిగో సున్నతి చేయించుకొనని వానికి, కపటంగా మాట్లాడుతున్నారు. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇవ్వలేం, అది మాకు అవమానం. ఇది మంచి మాటే, ఇది మంచి మాటే. సున్నతి పొందని వానికి మా బిడ్డను ఇవ్వలేము అనగా ఇక్కడ శరీర సంబంధమైన సున్నతిని గురించి పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతున్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి. ఇక శరీర సంబంధమైనటువంటి సున్నతి కాదు మనకు కావలసింది, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి కావాలి. శరీరము కత్తిరింపబడడం కాదు, ఏమండి పాపము కత్తిరింపబడినటువంటి అనుభవం కావాలి. ఎవరైనా ఒకవేళ కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, పాపము కత్తిరించబడినటువంటి వారు ఉన్నారా? అటువంటి కుమారుడు ఎవరైనా ఉంటే చూద్దాం, అటువంటి కుమార్తె ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకుందాం. అంత వరకు ఎవరు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదు. ఒకవేళ మీరు చేసుకుంటున్నాను, నేను చేయను, మీ ఇష్టం, ఎవరితో చేయించుకుంటారు చేయించుకో, నేను రాను పెళ్ళికి, మీతో మాట్లాడను, నాకు తెలుసు మీరు ఎవరు అలా చేయరు, అందుకనే మీతో మాట్లాడతాను. సమాధానం పడకపోతే లేని పని కూడా కదా. మా మాట మంచి మాట అండి. రక్షణ పొందకుండా మన బిడ్డల్ని ఎవ్వరికి ఇవ్వకూడదండి. ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన వారుగా ఉండాలండి. ఒక అధికారి నన్ను అడిగారండి, పాపకి పెళ్లి చేస్తున్నాం, అబ్బాయికి చాలా జీతం, లక్షలు. పాస్టర్ గారు అమ్మాయి బాగుంటుంది, పాప బాగుంటుంది అన్న. నేను ఎంత ధైర్యంగా జవాబు చెప్పానంటే ఆయనకి, మంచి జీతము డబ్బులు ఉండడం వల్ల మన పాప బాగోదు, దేవుణ్ణి కలిగి ఉంటే మన పాప బాగుంటుందని చెప్తున్నాను. ఈవేళ వరకు ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఉన్నారు పిల్లలు, ఎందుకు అక్కడికి వెళ్ళరో తెలియదు. మన పిల్లలు దేవునిని కలిగి ఉండగలిగిన వారిగా ఉండాలి. ఆమేన్.
మన బిడ్డలకు రక్షింపబడినటువంటి కుమార్తె అయితే రక్షణ పొందినటువంటి కుమారునితోనే వివాహం జరగాలి. రక్షణ పొందినటువంటి కుమారుడైతే రక్షింపబడినటువంటి కుమార్తెతోనే వివాహం జరగాలి. ఆత్మ సంబంధమైన మంచి మాట అన్నారండి అన్నదమ్ములు. వాళ్ళు కపటంగా మాట్లాడారు, కానీ వాళ్ళు అన్న మాట మాత్రం సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానం. నిజంగా దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులలో సున్నతి పొందనటువంటి వారికి అన్నడు కూడా ఇచ్చేవారు కాదండి పిల్లల్ని. చాలా మంచి మాట. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన సున్నతి పొందగలిగిన వారముగా ఉండాలి. అదే సమయంలో పాపము కత్తిరింపబడిన వారిగా ఉండాలి. ఏ విధమైన అపవిత్రత లేకుండా ఉండాలి. ఏ విధమైన పాపము లేకుండా ఉండాలి. దేవుని యొక్క వాక్యపు కత్తెరతో కత్తిరింపబడాలండి. దేవుని వాక్యపు కత్తెరతో కత్తిరింపబడాలి. దేవుని యొక్క వాక్యపు ఖడ్గము చేత మన యొక్క పాపము తుడిచివేయబడాలి. దేవుని వాక్యము చేత మన పాపము కడిగివేయబడాలి. యెహెజ్కేలు గ్రంథములో అన్నట్టుగా శుద్ధ జలము చేత మరి యొక్క జీవితంలో ఉన్న ప్రతి పాపము కడిగివేయబడాలి. నిజమే. ఆ విధముగా ఉన్నట్లయితే మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడు దేవుడు. ఆమేన్. మీ కాళ్ళ దగ్గరికి వస్తారు కావాల్సినటువంటి వాళ్ళు. మనం బ్రతిమలాడక్కర్లేదు, బెంగ పెట్టుకోక్కర్లేదు. అద్భుతమైన కార్యమును దేవుడు చేయగలిగినటువంటి వాడండి. ఆశ్చర్యమైన కార్యమును చేయగలిగినటువంటి వాడండి. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనము పట్టుదలతో దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకముగా కూర్చోవాలి, కానీ ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, కన్నీళ్లు గార్చాలి, ప్రార్థించాలి. కానీ మనము కానీ ఖచ్చితంగా నిలబడితే కార్యమును చేయవారు మాత్రమే ఆయన. అంతే. మోషే, నువ్వు నిలబడు, అంతే. నిలబడు. ఏం పట్టుకుని మధ్య భయంకరమైన సముద్రం ఉందండి బాబు, ఏం చేయమంటారు? నువ్వేం చేయొద్దు, చిన్న కర్ర ఒకటి పట్టురా అంది. ఎంత ఉంటుంది కర్ర? చూసావా? పోనీ పెద్ద కర్ర ఏమన్నా పట్టుకుంటే అవుతుందా? నో, చిన్న కర్ర. నువ్వు కర్ర పట్టుకుని నిలబడు, అంతే. చూపించు. ఏమైంది? ఎక్కడుంది శక్తి? కర్రలోనా? నో. దేవుని మోషేలోనా? కాదు. మోషే చేతిలోనా? కాదు. దేవుని మాటలో ఉంది శక్తి. దేవుని మాటలో ఉన్న శక్తి మోషేలోకి వచ్చింది. మోషేలో ఉన్న శక్తి చేతిలోకి వచ్చింది. చేతిలో ఉన్న శక్తి కర్రలోకి వచ్చింది. కర్రలో ఉన్నటువంటి శక్తి ఆ సముద్రం మీదకి వెళ్ళింది. నీవు విధేయత చూపిస్తే చాలు, అక్కడ 2 పాయలు అయిపోతాయి. నీ సమస్య ఏదైనా సరే రెంటిగా చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు. నువ్వు ఓరకయ్య నిలిచి ఉండు, చూడు, అంతే. ఆ తర్వాత ఆయన అక్కడికి వచ్చేసారండి. నాకు ఆ వచనం భలే ఇష్టం అండి. ఆయన ఆ రాత్రి అంతా అక్కడ ఉండి ఆరిపోయేంత వరకు ఉండి, ఆరిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఆయన రాత్రి అంతా అక్కడ ఉన్నారు, ఆరిపోయే వరకు అక్కడ ఉన్నారు. రైట్. ఆరిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. తన ప్రజలు చక్కగా వెళ్ళిపోతారు. ఆ రాత్రి అంతయో ఎంత అద్భుతం అండి. రాత్రి అంతా అక్కడ ఉన్నారండి. ఆయన 2 పాయలుగా చేయగలిగినటువంటి వాడు, ఆయన సమస్యలను పరిష్కారము చేయగలిగినటువంటి వాడు. ఆయన మాట వినగలిగితే, నేను ఈ దినమును జ్ఞాపకం చేస్తున్నాను, తల్లిదండ్రులమైనటువంటి మనము ఆత్మీయ అంతస్తుగానే కలిగిన వారమైతే, మన బిడ్డలను కూడా ఆ విధముగా అంతస్తులో కానీ మనము పెంచినట్లయితే, దేవుని వాక్యముతో వాళ్ళని పోషించినట్లయితే, ప్రార్థనలో వారిని పెంచినట్లయితే, ఆత్మీయముగా వారిని ఎదిగింప చేసినట్లయితే, దేవుని యొక్క సన్నిధానములో వారిని పెంచినట్లయితే, పరిశుద్ధతలో వారిని పెంచినట్లయితే, నువ్వు ఏ విషయం కొరకు ఇబ్బంది పడక్కర్లా. ఎన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు. 13 నుండి 24 వచనములో సున్నతి చేయించుకొనటువంటి వాడితో మేము మా అమ్మాయిని ఇవ్వం అని అన్నారు. ఆ తర్వాత ముందుకెళ్ళిపోతున్నాను, చాలా విషయాలు ఉన్నాయి. 25 నుంచి 29 వచనము. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులనిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని దేవుని బిడ్డలారా, 25 నుంచి 29 వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చదువుకోండి. ఎన్ అటాక్ ఆన్ ద సిటీ. ఆ పట్టణం మీద ఒక భయంకరమైనటువంటి దాడి ఎవరు చేశారు? యాకోబు.
కుమార్తెమో బయటకు వెళ్ళిపోయింది. కొడుకులిద్దరు లేవి షిమ్యోను ఇద్దరు కత్తులు పట్టుకుని ఊరి మీద పడి అమాయకులైనటువంటి పురుషులు అయినటువంటి వారు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి హామోరు షెకెమును మాత్రమే కాదు, వాళ్ళిద్దరిని మాత్రమే కాదు, అనేకులైనటువంటి అమాయకులైన పురుషులైన వారిని అనేక మందిని చంపేశారు. ప్రతి పురుషుని చంపారు. మీరు గమనించండి, ఎంత ఘోరమైనటువంటి సంగతి అంటే. ఆత్మీయముగా ఎదుగుతున్నారా వీళ్ళు? వీళ్ళున్నది ఎక్కడ? వీళ్ళు ఎక్కడుంటున్నారు? ఈ దినాన్ని బేతేలుకు యెరూషలేమునకు దగ్గరలో ఆ దినాన్ని అక్కడ కాపురం ఉంటున్నారండి. షెకెము ఊరిలో అక్కడ కాపురం ఉంటున్నారండి. అది బెత్లెహేమునకు యెరూషలేమునకు దగ్గర ఉన్నటువంటి ఏమండి ఆ ప్రాంతం అంతా, ఏమండి ఆ ప్రాంతం అంతా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఒక భాగం అండి. దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి ప్రాంతం అండి ఆ ప్రాంతం అంతా. ఇంత చక్కని ప్రాంతంలో ఉండి దేవుని పరిశుద్ధ స్థలం అనబడినటువంటి స్థలం దగ్గర ఏమండి నివాసం ఉంటూ ఏమండి చోసన్ ఏమండి ప్రత్యేకించబడినటువంటి జనాంగములో ఏమండి జన్మించిన వారుగా ఉండి ఏంటండి పరిస్థితులు? అటాక్ చేయడానికి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. ఊరి మీద పడిపోయారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏమండి జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ఏ విషయమును కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరుగు చేయలేదు. ఏమండి దీనా సంగతి బయట పెట్టారో, ఏమండి లేవి షిమ్యోను సంగతి కూడా, వాళ్ళిద్దరి సంగతి కూడా బయట పెట్టేశారు. సీక్రెట్గా ఏది ఉంచడం లేదు, అన్నింటిని బయట పెట్టారు. బయట పెట్టడం వలన చూచారా, మీ బైబిల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని కానీ ఎవరైనా అన్నారనుకోండి, అంత మాత్రమే కాదు, ఇంకా ఈ అధ్యాయం వరకే కాదు, 45-46 అధ్యాయం వరకు చదవమని చెప్పండి. అప్పుడు అర్థమవుతుంది. ఏమండి యాకోబు తను చనిపోయే కన్నులు మూసే సమయంలో వీళ్ళిద్దరిని శపించాడండి. ఆశీర్వదింపబడినటువంటి స్థలంలో అసలు మీకు అక్కడ చోట్లేదు. గెట్ అవుట్. ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ అధ్యాయముతో ముగిస్తే నీకు అర్థం కాదు, ఈ అధ్యాయం ఇంకా చివరికి వెళితే అర్థమవుతుంది. దేవుడు వేటిని దాయలేదు, ఎవరి సంగతిని మరుగు చేయలేదు. సీక్రెట్ ఏమీ లేదు బైబిల్ గ్రంథంలో, అన్నింటిని బయట పెట్టాడు. నువ్వు మంచిని చేసావా, దానికి తగిన దీవెన కలుగుతుంది. నువ్వు చెడ్డను కానీ చేసావా, దానికి తగిన శిక్ష వస్తుంది. కానీ వీటన్నిటికీ మించినటువంటి ప్రేమ కూడా ఉంది దేవుని దగ్గర. అయితే జరగవలసినటువంటి కార్యం ఏమిటి అంటే, అక్కడ తండ్రి ఉన్నాడు కనుక తండ్రి ఈ విషయములన్నిటినీ కరెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత తండ్రిది. ఏమండి వాటిని అన్నిటినీ సరి చేయవలసినటువంటి బాధ్యత తండ్రిది. ఈ వాటిని దిద్దవలసినటువంటి బాధ్యత ఏమండి తండ్రిది. ఒకవేళ ఎవరైనా కానీ ఏదైనా పాపము చేయడానికి వెళుతుంటే తండ్రి చేయవలసిన పని ఏమిటి అంటే, ఏమండి నిజంగా పాపము దగ్గరికి వచ్చేసరికి మాత్రము అమ్మ నాన్న అనడానికి వీల్లేదండి. ఖచ్చితంగా రెబ్యూక్ చేయవలసిందే, రిస్ట్రైన్ చేయవలసిందే, అడ్డగించవలసిందే. జాగ్రత్త, టేక్ కేర్, ఇటువంటి తప్పుగాను చేసావంటే ఇంకొకసారి నేను ఊరుకోను అని చెప్పవలసిందే. ఆ పని కానీ చేసినట్టయితే ఒక్కసారి గుర్తు చేస్తున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం అనుకుంటున్నాను. ఒకసారి చదువుతారండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం జ్ఞాపకం ఉంది, ఒక్కసారి చూడండి. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక, వారిని అడ్డగించలేదు గనుక. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి. 3వ అధ్యాయం మొదటి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అమ్మా చదువు. I would judge his family forever. ఇక్కడ ఏం మాట వాడాడు? జడ్జ్. నీ దగ్గరే వాడాడు అమ్మా. 13వ వచనం 3వ వచనం. నీ దగ్గర పనిష్ ఏమన్నాడు ముందు చెప్ప. ఐఎమ్ అబౌట్ టు పనిష్. మీకేమన్నాడా? జడ్జ్. ఇంకా జడ్జ్. ఇంకా అంతేనా? ఇంకొక దగ్గర అంటాడు,
he did not restrain them. ఏమండి అతను అడ్డగించలేదండి ఏలియా దినాన్ని. ఏమండి బ్రతిమలాడుతూ చెప్పాడు. అడ్డగించి కానీ చెప్పుంటే ఆ పాపములు వాడు పడిపోయేవారు కాదండి. ఏమండి ఆ తప్పు వాళ్ళు చేసేవారు కాదండి. నిజంగా బిడ్డలు ఆశీర్వదింపబడిన వారుగా ఉందరు. అదే పరిస్థితి యాకోబు యొక్క కుటుంబంలో. ఏమండి షిమ్యోను లేవి వాళ్ళిద్దరు కలిసి కత్తులు పట్టుకుని వెళ్ళిపోయారు, ఊరి మీద పడిపోయారు. ఏమండి హామోరు షెకెమును మాత్రమే కాదు, ఏమండి మిగిలినటువంటి మగ పిల్లలందరినీ వాళ్ళు ఆ దినాన్ని ఏం చెబితే అది చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏమండి ఆ దినమున సున్నతి చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. అటువంటి వారిని అందరినీ, మగ బిడ్డలందరినీ కూడా వాళ్ళు హతమార్చారు, చంపేశారు. మీరు గమనించండి ఆ ప్రాంతం అంతా ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే. ఏంటి అసలు వాళ్ళిద్దరు వెళ్ళడానికి ఏంటి కారణం? అసలు తండ్రి ఎందుకు ఆ పరిస్థితుల్లో ఎందుకు పెంచారు? అసలు అటువంటి కోపం రాకుండా ఎందుకు ఆ బిడ్డలకు కత్తి పట్టుకొని వెళ్ళే అంతటి పరిస్థితి? అవును, ఒకవేళ వాళ్ళని అడిగితే ఏమంటారంటే మా చెల్లిని పాడు చేశారు వాళ్ళు, ఇది న్యాయం అంటాడంట. రే తర్వాత చూద్దాం, నువ్వేం చేస్తావు తెలుసా? మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? మనం చేయవలసిన పని ఏమిటంటే పగ తీర్చుట మన పని కాదు. ఎవరికి? లీవ్ ఇట్ టు గాడ్. నువ్వు దేవునికి వదిలిపెట్టి ఆయన చూసుకుంటారు. నువ్వు అనవసరంగా ఎందుకు శిక్షణ అనుభవిస్తావు? ఇప్పుడు నువ్వు జైల్లోకి వెళ్ళిపోతావు, నీకు ఇప్పుడు ఉరి శిక్ష పడుతుంది. నువ్వు కఠినమైన శిక్ష నీ జీవితంలో అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఆ కఠినమైన శిక్ష నీ జీవితంలో అనుభవించకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే నువ్వు ఆ భయంకరమైన పరిస్థితిని నువ్వు దేవుని పాద సన్నిధిలో పెట్టు. నీ చేతులకు మట్టి అంటుకోదు, చక్కగా పరిష్కారం అవుతుంది. అసలు నేను కనపడనివ్వరు ఆయన. అని ఎలా చేస్తారో తెలీదు. నువ్వు చేయవలసిన పని అది. యాకోబు ఆ విధముగా పెంచి ఉంటే బాగుండేది. కానీ ఏమండి అక్కడ కూడా యాకోబుని గురించి నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఏమిటి అంటే ఈ జాకబ్ ఫెయిల్ టు ప్రొవైడ్ ఎనీ ఫాదర్లీ అడ్వైస్. ఏమండి యాకోబు ఆ దినాన్ని ఒక తండ్రిగా నాయకత్వమును వహించి ఆయన ఏమండి ఒక శ్రేష్టమైనటువంటి అడ్వైస్ ఇవ్వడానికి, ఏమండి ఒక నాయకునిగా ఉండడానికి ఆ పరిస్థితుల్లో ఆయన అక్కడ ఓడిపోయాడండి. హీ ఫెయిల్డ్, ఓడిపోయాడు. చెప్పలేదండి. చూచారా? ఏమండి నిజంగా ఎందుకు ధైర్యం లేదు యాకోబు నీకు? ఎందుకు ధైర్యం లేదు యాకోబు నీకు? ఎందుకు నీకు ధైర్యం లేకుండా పోయింది? నీవు కూడా పొరపాటు చేస్తూ వచ్చు. నీవు చేయవలసిన పని ఎవరు తీసుకున్నావు తెలుసా? సన్స్ టుక్ మ్యాటర్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. వాళ్ళ చేతుల్లో పెట్టేసుకున్నారు. నానా మాట్లాడినా మాట్లాడకపోయినా నీ సంగతి మాకు అనవసరం, మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి. రే ఎందుకు అసలు కత్తి పట్టుకొని వెళ్ళే అంతవరకు ఎందుకురా? కర్ర పట్టుకొని వెళ్ళే అంతవరకు ఎందుకురా? అక్కడ ఎందుకంత కోపం ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకు అలా మండిపోతున్నారు? ఎందుకు అలాగా? సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మన పొరపాటు ఏమైనా ఉంటే మనం దిద్దుకుందాం, మనం సరి చేసుకుందాం. అనవసరముగా ఎందుకు మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము ఎందుకు అనవసరముగా దేవుని యొక్క కఠినమైన తీర్పు ఎందుకు తెచ్చుకుంటారా మీరు? నాన్న చెప్పి ఉంటే బాగుండేది అనుకున్నానండి నేను. నాన్న చెప్పలేదండి, తండ్రి చెప్పలేదండి, నువ్వేం చేయలేదు. జాకబ్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ ఎనీ ఫాదర్లీ అడ్వైస్. తండ్రిగా, ఒక నాయకుడిగా చెప్పవలసినటువంటి సంగతి ఏది కూడా నీవు చెప్పలేకపోయావు. అందుకే నువ్వు చెప్పలేదు కనుకనే అవన్నీ మా చేతులకు మేము తెచ్చేసుకున్నాం. మేము కత్తులు పట్టుకు వెళ్ళిపోతాం, మా ఇష్టం ఏదన్నా చేసేస్తాం. ఏంటి హత్య చేసేవారు మీరెవరు తెలుసా? ఎన్నిక చేయబడిన జనాంగంలో ఉన్నటువంటి వారు మీరు ఎక్కడి వారు తెలుసా? ఆశీర్వదింపబడిన జనాంగంలో ఉన్నటువంటి వారు మీరెవరు తెలుసా? ఏమంటే పరిశుద్ధమైనటువంటి జనాంగములు ఉండవలసినటువంటి వాళ్ళు. మీరు ఎవరు తెలుసా? దేవుని చేత పిలువబడినటువంటి జనాంగములు ఉన్నటువంటి వారు మీరు. ఏమండి ఎందుకు ఇటువంటి పరిస్థితికి లొంగిపోయారు మీరు? ఆత్మీయ అంతస్తులో నాన్న పెరగలేదు కనుక ఇది పరిస్థితి. బిడ్డలను కూడా పెంచి ఉంటే బాగుండేది. లేవి, షిమ్యోన్ దీన పరిస్థితులు ఎంత ఘోరంగా అయిపోయో ఆ దినమున నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా ఈ అధ్యాయం చదువుతూ ఏడుస్తూనే చదివానండి. ఉదయం 5:20 వరకు
ఆయనకి అలాగ నమస్కారం చేస్తూ, ఏంటి పరిస్థితి? ఆత్మీయముగా కానీ ఎదగకపోతే, పెరగకపోతే, బిడ్డలు నా విధముగా కానీ పెంచకపోతే ఇంత కఠినమైనటువంటి శిక్షను అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయో జీవితంలో. ఆఖరి వచనాల దగ్గరికి వచ్చేద్దాం. 30-31 వచనాలు. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారు నాశనమగుదమని చెప్పాను. ఆఖరి మాటలో ఎంత దుఃఖముతో, ఇక నేను వారి మధ్య బ్రతకలేను, నా పేరు ఇక కంపు, ఇక వారి మధ్యలో దుర్వాసనలాగా వచ్చేసింది నా జీవితం అంతా. వాళ్ళందరూ నా మీదకి వచ్చి పడిపోయారంటే నాకు చావు తప్ప ఇంకొకటేమి లేదు. నా పేరంతా పాడు చేశారు. నీ పేరు పాడు చేయడానికి ఏమంటే ముందే మనం అలా ఆలోచన చేస్తే, యాకోబు ఎందుకు అసలు అనుమతించావు? నువ్వు వెళ్ళుతున్నప్పుడు ఎందుకు నీవు అడ్డగించలేదు? నేను ఇది మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, జేకబ్ did not rebuke his sons. rebuke చేయలేదు. రేయ్, కత్తి తీసుకుని వెళ్ళమని ఎవరు చెప్పాడు నీకు? ఉండి ఇక్కడ. తండ్రి ఆ విధముగా చెప్పి ఉన్నట్లయితే ఆ రోజున తండ్రి బాగుండేవాడు, బిడ్డలు బాగుండేవారు. ఆమేన్. ఈ ఇద్దరు శపించేశాడు. రేయ్, నా జీవితం ముగింపులో ఇక నేను ఏమండి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం ఉందే, ఏమండి వాగ్దానం చేయబడిన స్థలములో, మనకు అనుగ్రహించబడిన స్థలములో మీకు ఇవ్వాల్సినటువంటి భాగము నేను ఇవ్వడం లేదు. గెట్ అవుట్. ఏడుస్తూ వెళ్ళిపోయాడు. కత్తి పట్టుకున్నందుకే కదా, కోపం వచ్చినందుకే కదా, అంటే మా చెల్లిని పాడు చేసినందుకు మా కోపం రాకూడదా అంటాడు. ఇది న్యాయం కదా అంటాడు. మేము కొట్టకూడదా అంటాడు. కొట్టొద్దు, తిట్టొద్దు, ఏం చేయొద్దు, నువ్వు మౌనంగా ఉండు. నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, ఏమండి, నువ్వు దేవుని పాద సన్నిధిలో, మనము దేవుని ఎరిగినటువంటి వారము కనుక అది ఏదైనా సమస్య కానీ ఉన్నట్లయితే ఆ సమస్య దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఆ సమస్యను లీవ్ ఇట్ టు గాడ్. దేవుని చేతులకు అప్పగించు. ఆయన చక్కగా నీకు చేతులకు మట్టి అంటుకోకుండా చేస్తారు. ఆమేన్. ఎంత చక్కగా చేస్తారు. నువ్వు ఆ విధంగా చేయి, ఎంత బాగుంటుందో. చివరికి వచ్చేసరికి షిమ్యోను లేవి యొక్క సంగతిని ఆలోచిస్తే దుఃఖకరమైన సంగతే. దీనా మాట అసలు వినపడడం లేదు. ఎంత బాధపడుతుందో ఒక ప్రక్కని. దీనాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఒకవేళ దీనాను పిలిచి, దీనా, అందరూ నిన్ను మర్చిపోయినా పర్వాలేదు, నిన్ను దేవుడు మర్చిపోయాడు. దీనా ఒకవేళ దీనా ఆ స్థానంలో ఉండేటట్టు, నిన్నెవ్వరు చూడకపోయినా పర్వాలేదు, నిన్ను ప్రభు చూస్తున్నా. అందరం లేచి నిలబడదామండి. దీనా స్థానంలో నువ్వు పెట్టుకుని నువ్వు ఒక్కసారి ఆలోచించు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, మా ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి. నేను ఇది నా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కవేళ నువ్వు అటువంటి వాడవైతే, నువ్వు అటువంటి దానవైతే, no one seems to care, but God cares for you. నీ కొరకు ఆయన నిన్ను గురించిన జాగ్రత్తను తీసుకుని ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకో. నేను లోన్లీగా అయిపోయాను, ఒంటరిగా అయిపోయాను, నాకెవ్వరు లేరు అనుకుంటున్నావా? నో, నువ్వు ఒంటరిగా లేవు, ప్రభు నీతో ఉన్నారు. ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Just you begin to speak to God in prayer about your past life. నీ యొక్క వెనుకటి జీవితము కొరకు, ఒక్కసారి పడిపోయిన జీవితము కొరకు, దేవుని పాద సన్నిధిలో జారిపోయినటువంటి పరిస్థితి, ఆత్మీయంగా జారిపోయినటువంటి పరిస్థితులను ప్రభు పాద సన్నిధిలో నోరు తెరిచి ఒక్క క్షణం అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. కనులుండియో పలుమారులు నిన్ను చూడక నేనుంటిని,
కనులుండి పలుమారులు నిన్ను చూడ నేను తిని నాకు దయచేయు యేసయ్యా. రెండు చేతులు జోడించి నాకు దయచేయుము యేసయ్యా. ప్రార్థనలో దేవునితో మాట్లాడడానికి మొదలుపెట్టు. నేర్పించు ప్రభు మీతో మాట్లాడటానికి. ఎవరు లేరు మాకు అనుకుంటున్నావా? అనుకోవద్దమ్మా. నీకు కూడా నా ప్రభు ఉన్నారమ్మా. ఎందుకు ఒంటరిదాని అయిపోయిన ఇంట్లో? నో, నువ్వు ఎలోన్ కాదు, ఒంటరి దానవు కాదమ్మా. నన్ను ఎవరు పట్టించుకోరండి ఇంట్లో. అమ్మా, నిన్ను పట్టించుకునేవాడు దేవుడు పట్టించుకుంటున్నారమ్మా. నన్ను అందరూ మర్చిపోయారండి. నో, దేవుడు నిన్ను మర్చిపోలేదండి. చివరిలో నేను చెప్పేది ఇదే. Begin to speak to God in prayer. నీవు ప్రార్థనలో దేవునితో మాట్లాడడానికి మొదలు పెట్టు. నువ్వు ఒంటరిదాను కాదు తల్లి. దేవుడు ప్రభు నీతో ఉన్నారు. నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అనుకున్నావా? ఆయన పట్టించుకుంటారు. నిన్ను ఎవరు చూడరు అనుకున్నావా? ఆయన నిన్ను చూస్తున్నారు. నిన్ను మర్చిపోయారు అనుకుంటున్నావా? ఆయన అందరూ మర్చిపోయినా పర్లేదు, నేను ఆయన మర్చిపోలేదు. ఇలాంటి అధ్యాయాన్ని చూడలేదక్కడ. నేను ప్రార్థన చేసుకుందామండి. కుమార్తె వారి మధ్యలో నలిగిపోయి బయటకు వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు కానీ సరైనటువంటి అవగాహన లేకుండా, అర్థం చేసుకోనకుండా, అసమాధానముగా కానీ ఉంటే మధ్యలో బిడ్డలు నలిగిపోయి ఏం చేయాలో అర్థం కాక బయటకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. నాకు ఉండబుద్ధి కావట్లేదండి, బయటకు వెళ్ళిపోతాను. జాగ్రత్తగా కోపం వచ్చే పరిస్థితులు వస్తాయి. కర్ర పట్టుకోవద్దు, కత్తి పట్టుకోవద్దు, ఏమని చెయ్యొద్దు, కాలు ఎత్తొద్దు. నీ సమస్యను దేవుని పాదాలకు అప్పగించు. ఎంత చక్కగా పరిష్కారం చేస్తారండి ఆయన. యాకోబు షిమ్యోను లేవిని ఆ విధముగా దండించి ఉంటే, రెబ్యూక్ చేసి ఉంటే, రిస్ట్రైన్ చేసి ఉంటే ఎంత బాగుండేది. రెబ్యూక్ చేసి ఉంటే చిన్న ప్రార్థన చేస్తారు ఎవరైనా? టైం లేదు, త్వరగా వచ్చి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి. దయచేసి నా తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇది నాన్న ప్రభువా, మా పితరులైన ప్రభువా నైనా తండ్రి, వారి యొక్క జీవిత గాథలను అయ్యా, వారి యొక్క ఆత్మీయ అనుభవాలను ప్రభువా అయ్యా, మా యొక్క ప్రభు ఆత్మీయ స్థితిని ప్రభువా సరి చూసుకోవడానికి అయ్యా వారిని మా ముందు పెట్టి ప్రభువా నీ దాసుల ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రభువా మా ఆత్మీయ స్థితిలో ప్రభువా మేము నాయన మెరుగుపరచబడి ప్రభువా ఆ ప్రత్యేకతను కాపాడుకుని ప్రభువా మరింత జాగ్రత్తగా భయముతో భక్తితో మా భక్తిని అభ్యాసం చేసుకునిచ్చు అయ్యా. ఆ కృపలో ప్రభు మాకు అనుగ్రహించిన బిడ్డలను పెంచడానికి ప్రభువా తండ్రి నైనా బహు జాగ్రత్తతో నైనా ప్రభువా వాక్యానుసారముగా ప్రభువా మా ఆత్మీయాంతస్తుని కట్టుకునిచ్చు నాయన.
మా బిడ్డలను ప్రభు భయముతో ప్రభు పెంచడానికి, అయ్యా వారిని సరైన విధానంలో ప్రభు నడిపించడానికి, మమ్మల్ని ప్రభు హెచ్చరికతో కూడిన వాక్యాన్ని ప్రభు నీ దాసులోంచి ప్రభు ఈ స్థలంలో ప్రభు మాకు వివరించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటున్నాయి నాయన. అనుభవాల గుండా ప్రభు వెళ్ళుచున్నప్పుడు నాయన మా యొక్క ఆత్మీయ స్థితిని మేము ప్రభు చక్కపరుచుకునొచ్చు, కట్టుకునొచ్చు నాయన. ప్రభు మా బిడ్డలను సరైన విధానములో వారు ప్రభు ఎలా ప్రభు జీవిస్తున్నారో ప్రభు, వారు ఎలా నడుచుచున్నారో గమనించుకునొచ్చు ప్రభు. వారు సరిచేయగల జ్ఞాన హృదయం మాకు దయచేయండి ప్రభు. ఎందుకంటే ఈ లోకంలో మిమ్మల్ని కలిగి ఉన్న విధానము, మా సాక్ష్యము ఈ లోకానికి వెలుగుగా ఉండాలి ప్రభు. అనేక మందికి ప్రభు మాదిరికరంగా ఉండాలి ప్రభు. మా పరిశుద్ధను కాపాడుకోవాలి ప్రభు. ఆ ప్రత్యేకతను ప్రభు మేము అనేక మందికి కనుపరచాలి నాయన. ఆ విధానంలో మేము జీవించడానికి ప్రభువ మమ్మల్ని ప్రభు ఈ దినాన్ని మీరు సిద్ధపరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు. హెచ్చరికతో కూడిన వాక్యాన్ని మాకు అందించినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయాలు భద్రం చేసుకుని ప్రభువ ఆ ప్రకారంగా జీవించిన ఆయన ఈ లోకములో మా జీవిత కాలం అంతయు ప్రభువ తండ్రి నీ వాక్యంలో ప్రభు మా జీవితాలు కట్టుకునగల భాగ్యాన్ని దయచేయండి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్య ప్రత్యక్షతను మాకు కనుపరిచినందుకు నీకు వందనాలు నాయనా. భయముతో ప్రభు మా జీవితాలు మరింత ప్రభు కాపాడుకున్నట్టుకు మీ జ్ఞానము హృదయమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రారంభ ప్రార్థన నుంచి ఇంతవరకు ప్రభు నీ సన్నిధి మాతో ఉంచి మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు. వాక్యం అందించిన దాసులు బలపరిచినందుకు వందనాలు. ఇంకొన్ని జరగవలసిన ఆరాధన అన్నిటిలోనూ నీ ఆత్మసన్నిధి మాతో ఉంచిన ఆయన సమస్త ఘనత ప్రభావం మీకే ఆరోపించుకునొచ్చు. నజరేయుని శక్తికర క్రీస్తు నామములో మిక్కిలి వినుతో బ్రతిమాలుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరకును ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక.